హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవారి ఫుడ్స్. ఎంతో రుచికరమైన కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ పెసరపప్పు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని అయితే వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ రేషన్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్ని అయితే వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పును, అలాగే 1 స్పూను ఆయిల్ను కూడా వేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మరొక పక్క స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని మనకు పొంగల్లోకి కావాల్సిన చట్నీని అయితే రెడీ చేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నవి, అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి గోల్డెన్ కలర్గా ఫ్రై అయిన తర్వాత అందులోనే 2 రెబ్బల చింతపండును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాక పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే 1 స్పూన్ ఉప్పునైతే వేసుకొని బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి పోపును అయితే రెడీ చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి అందులో ఒక కడాయిని పెట్టి 1 స్పూన్ ఆయిల్ని, 1 టీ స్పూన్ పోపు దినుసులు మరియు కొద్దిగా కరివేపాకు, అలాగే ఎండుమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పోపును మొత్తం తీసి చట్నీలో అయితే వేసుకొని మన కట్టె పొంగలిలోకి రుచికరమైన చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఈలోపు మనం ఉడికించి పెట్టుకున్న పొంగల్ని బాగా గరిటె తీసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇవి స్మాష్ అయ్యాక మరొక పక్క స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ అయితే మరిగించి పెట్టుకోవాలి. అవి మరొక పక్క స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి ఆయిల్ యాడ్ చేశాను. ముందుగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, జీడిపప్పు, అలాగే కొన్ని మిరియాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఉడికించి పెట్టుకున్న పొంగల్లో పక్కన మరిగించుకున్న వాటర్ని వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పోపులో కాస్తంత ఇంగువ వేసి అది ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పొంగల్లో వేస్తే మనకి ఎంతో రుచికరమైన కట్టె పొంగలి అనేది తయారైపోతుంది.